మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తండ్రి, మరి ఒక దినం మా బ్రతుకు కాలంలో మీరు ప్రసాదించారు. పరలోకానికి నిజమైన వారసులుగా ఉన్న ఈ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యంతో మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది అపవాది చెర నుంచి విడిపించి నిత్య జీవానికి నడిపించే ధన్యత ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజం అంతా కూడా అతి భయంకరంగా, అతి కిరాతకంగా మారిపోతుంది. మనుషులు ఈ అంత్యకాలములో, అంత్య దినాలలో స్వార్థ ప్రియులు అన్న మాట బైబిల్ వాడింది. స్వేచ్ఛానుసారంగా నడవాలనుకుంటారు. స్వేచ్ఛానుసారం అంటే వారిపై ఒక కంట్రోల్, వారిని కట్టడి చేసేది ఏది వారి మీద ఉండబోదు అన్నది వాక్యం చెప్పిన నిజం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం మనం చదవగలిగితే, దేవోక్తి లేని ఎడల జనులు కంట్రోల్ నియంత్రించేది ఏది ఉండదు. అంటే మాట, దేవోక్తి, ఉక్తి అంటే వక్త అంటే మాట్లాడేవాడు, ఉక్తి అంటే మాట, దేవోక్తి అంటే దేవుని మాట. మాట కంట్రోల్ చేస్తుందా, కట్టడి చేస్తుందా అంటే ఖచ్చితంగా కట్టడి చేస్తుంది. ఒక ఫోన్ని కట్టడి చేసేది ఏదో చెప్పనా, మాట. ఫోన్ను కట్టడి చేస్తుందా అంటే అవును. పాస్వర్డ్ అంటే ఏంటంటే, వర్డ్ అంటే ఏంటి, మాట. ల్యాప్టాప్ ఓపెన్ అవ్వాలంటే దానికి ఏమి ఇవ్వాలి, వర్డ్, మాట ఇవ్వాలి. ఏంటి, మాట కంట్రోల్ చేస్తుంది, మాట కట్టడి చేస్తుంది, మాట ఓపెన్ చేస్తుంది, మాట క్లోజ్ చేస్తుంది. పాస్వర్డ్ అంటే మాట తాళం లాంటిది. కీ అంటారు కదండి, కీ, తాళం, వర్డ్. ఇకపోతే మాట యొక్క శక్తి ఏంటో చెప్తాను. బాగా ఆకలిగా ఉంది, బిర్యానీ పెడితే 2 ప్లేట్లు తిందామన్నంత ఆకలితో మీరు ఉన్నారు. ప్లేట్ ముందు కూర్చున్నారు. ప్లేట్ ముందు కూర్చోగానే ముందు మన మనసులో, మన మైండ్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. నోటి నుండి లాలాజలం. ఉన్న ఆకలికి డబల్ అవుతుంది. ఆ స్మెల్ చూడగానే డబల్ అవుతుంది. ఆకలి లేనోడికి కూడా స్మెల్ చూస్తే ఆకలి అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో సడన్గా నీ బిడ్డ చచ్చిపోయింది అన్నావు అనుకోండి, నీ కూతురు చనిపోయింది, నీ కొడుకు చనిపోయాడు అన్నావు అనుకోండి, అప్పటి వరకు అంత ఆకలి ఉన్నవాడు ఆకలి లేదు, ఏమీ లేదు, ఆగిపోతుంది, మొత్తం ఆగిపోతుంది. అన్నం తినడిక, వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. ఆకలి ఏమైందో తెలీదు, తినలేడు. మొత్తం బాడీలో మెటబాలిజం మొత్తం మారిపోయినట్టుగా మొత్తం స్తంభించిపోతుంది. లోపల జీర్ణరసాలు రిలీజ్ అయ్యి, ఆ ప్రేగుల మీద జీర్ణరసాలు ఒక రకమైన చిన్న యాసిడ్తో కూడుకొని ఉంటాయి. జీర్ణరసాలు బాగా ఆకలితో ఉన్నప్పుడు కడుపులో చిన్న మంట వస్తుంది. గమనించారు ఎప్పుడైనా? అంటే లైట్గా జీర్ణరసాలు చిన్న యాసిడ్ ఉంటుంది, దానివల్లనే ఆహారం అరుగుతుంది. ఆహారం లేకుండా అవి పేగు మీద పడి ఎక్కువగా పడ్డాయి అనుకోండి, పుళ్ళు పడిపోతాయి. అంత మంట కూడా, అంత ఆకలి మంట కూడా ఈ వార్త వినగానే ఏమవుతుందో తెలియదండి. అన్నం తినబుద్ధి కాదు, ఆకలి కనపడదు, ఏమీ కనపడదు, మొత్తం బాడీ మొత్తం మారిపోయింది. ఇంతకీ ఏం చేశారు? కర్రతో కొట్టారా, తిట్టారా? కర్రతో కొట్టలేదు ఏమండి, లేదంటే ఇంకేదో చేయలేదు, తోయలేదు, పడేయలేదు, ఏమీ లేదు. ఒక మాట అతని బాడీలో మార్పు తీసుకొచ్చేసింది. మాటకి శక్తి ఉందా అంటే చాలా శక్తి ఉంది. సంతోషంగా నవ్వుతూ ఉన్న వాడిని ఏదైనా అనండి ఒక మాట, ముఖం మాడిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే మాట మనిషిని, మనిషి బాడీని, మనిషి తీరుని, మనిషి మెదడుని, ఒక మానవుడి మాటే కంట్రోల్ చేస్తుంది, మార్చేస్తుంది. ఈ సమాజంలో ప్రతి మనిషి మెదడును కంట్రోల్ చేసే శక్తి మామూలుగా మనిషి మాటలకే ఉంటే, దేవుని మాట చాలా పవర్ఫుల్. అందుకే ఈ ప్రపంచంలో మానవ ఆలోచనలను, మానవ హృదయపు తలంపులను కట్టడి చేయగలిగిన శక్తి కలిగింది ఒకటే ఒకటి ఉంది, అదే దేవోక్తి. దేవుని మాట లేకపోతే మనుషులు ఎలా మారిపోతారట? కట్టు లేక తిరుగుదురు. గుర్రానికి ఈ 2 కళ్ళని ఇలా సైడ్గా గంతలు కట్టి తీసుకెళ్తారు రోడ్డు మీద. ఇలా చాలా మంది చూసే ఉండొచ్చు, ఎంతమంది చూశారు? ఏమండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కళ్ళు కనపడాలి కదా, మరి గంతలు ఎందుకు కట్టారు? గుర్రాని కళ్ళకు గంతలు కట్టి నడిపిస్తారు ఎందుకు? ఎప్పుడైనా గమనించారా? అది ఏది కనపడితే దాని మీదకి వెళ్ళడమో, బెదిరిపోవడమో, భయపడడమో, లేదా పారిపోవడం ఏదో చేస్తుంది. దాని కళ్ళు మూసేస్తారు. మూసేసి దాని ముక్కు రంధ్రాల్లో నుంచి దాని నోట్లోనికి, నాలుకకు, దీని ముక్కుకి మొత్తానికి కలిపి కళ్ళే అంటారు.
వాళ్ళు చాలా టెక్నిక్గా దాన్ని వాడతారు. కేవలం ఒక స్టీరింగ్ని ఎలాగైతే నువ్వు బండి హ్యాండిల్ ఇలా అంటే ఇలా వెళుతుంది, ఇలా అంటే ఇలా వెళుతుంది, అలాగే దీనికి వేసినటువంటి ముక్కుతాడు కూడా, గుర్రానికి వేసినటువంటి ముక్కుతాడు కళ్ళెం. నువ్వు కుడి ప్రక్క లాగితే కుడి పక్కకు తిరుగుతుంది, ఎడం ప్రక్క లాగితే ఎడం ప్రక్క తిరుగుతుంది, వదిలేస్తే స్ట్రైట్గా వెళుతుంది. అంటే దాని కళ్ళకు నువ్వు పని చేయవు, పని పెట్టవు, నీ చేతులు కళ్ళెం పట్టుకున్నావు. గుర్రాన్ని ఒకవేళ కళ్ళెం వేయకపోతే అది నీ కంట్రోల్లో ఉండదు. కళ్ళకు గంతలు కట్టాలి, కళ్ళెం వేయాలి, లేకపోతే కంట్రోల్లో ఉండదు. అలాగే మానవ దేహం వాక్యము అనేటువంటి పాస్వర్డ్ వేయకపోతే మనిషి చాలా దారుణంగా మారిపోతాడు. చాలా మంది అండి పిల్లలు చెడిపోయిన తర్వాత, ఎదిగిన తర్వాత పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, లేదంటే మాట వినకుండా పూర్తిగా చెడిపోయారు అనుకోండి, లేదంటే పూర్తిగా తల్లిదండ్రులకు ఎదురు తిరిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసు? సింపుల్ ఒక మాట అంటారు తల్లిదండ్రులుగా మీరే, పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా అంటారు. ఎంతమంది విన్నారు ఈ మాట? పిల్లలను కనగలం కానీ వారి రాతలను కనగలమా అంటే వాళ్ళ ఉద్దేశంలో వారిని పుట్టించిన దేవుడే వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా బ్రతకాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలని దేవుడు రాశాడని వీళ్ళ ఆరోపణ. తల్లిదండ్రుల ఆరోపణ ఏంటి? వాళ్ళు అలా అవ్వాలని రాసినోడు ఒక ఆయన ఉన్నాడు, అది తలరాత. నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అండి స్టార్టింగ్లో ఇప్పట్లాగా బైక్ కానీ కారు కానీ ఏమీ లేని కాలం అది. అర్ధరాత్రి దిగినా ఏదో ఆటో వచ్చేంత వరకు గంటైనా విజయవాడ లేదంటే గుంటూరు గంటలు నిలబడేవాడిని. ఒకసారి ఎక్కడ దూరం నుంచి వచ్చాను, విజయవాడలో 2 టైం, సుమారుగా 1:30-2 మధ్య టైము. ఆ టైంకి ఆటో ఎక్కాను. నాతో పాటు ఒక 60 ఏళ్ల పైనే, 60-65 ఏళ్ల పైన ముసలాయన ఆటో ఎక్కాడండి. ఈ జర్మన్ సిల్వర్ టిఫిన్ ఉంటుంది చూసారు, ఆ రోజుల్లో వాళ్ళు భోజనం ఇదే జర్మన్ సిల్వర్. అలాంటి క్యారియర్ ఒకటి పట్టుకొని ఆటో ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు నాతో పాటు మంగళగిరి వస్తున్నాడు. ఈ మధ్యలో ఎక్కడో దిగాడు, తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు అంటే, దేవుడు అందరి రాతలు చేత్తో రాశాడు, మా రాతలు కాళ్ళతో రాశాడు. వాస్తవానికి ఆయన ఇంకో భూత అన్నాడు కానీ నేను అనకూడదు కదా, అందుకే ఇలా తగలబడ్డాయి. ఇప్పటిదాకా పనిచేసి ఎప్పుడు వెళ్ళి తినాలి, ఎప్పుడు పడుకోవాలి, మళ్ళా ఎప్పుడు లేవాలి, మళ్ళీ ఉదయాన్నే మార్కెట్లో ముఠా పని అది. కానీ ఆశ్చర్యం అనిపించింది, 65 ఏళ్ల పై ముసలాయన ఎలాగా ఇప్పటిదాకా పని చేయాలా? పిల్లలు లేరా, ఎవరు లేరా ఈ వయసులోనా? సుమారుగా 60 ఏళ్ళు వచ్చేసరికి మా నాన్నని నేను పనికేం వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో ఉండు చాలు, పిల్లల్ని కాస్త స్కూల్కి తీసుకొస్తే చాలు, నువ్వు పని చేయొద్దని నేనే బలవంతంగా ఆపేశాను. అలాంటిది 65 ఏళ్ళు 70 ఏళ్ళ దగ్గరికి వస్తున్నటువంటి ముసలాయన ఎప్పటికీ కష్టపడాల్సి వస్తుందంటే పిల్లలు పట్టించుకోవట్లేదు. పిల్లలు పట్టించుకునే వాళ్ళైనా వచ్చిన కోడళ్ళు బట్టి మారిపోవచ్చు. ఎవరు మారిస్తే ఏంటి? కడుపును పుట్టిన పిల్లలు చూడటం లేదు. అతని బాధ చూస్తే నిజంగా నాకే ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది. 70 ఏళ్ల వయసు దగ్గర పడిన ఈ వ్యక్తి 2 వరకు ఇక్కడే ఉండి ఎప్పుడు తిని ఎప్పుడు పడుకొని మళ్ళా ఉదయం లేచి రావాలా? బ్రతకడానికి ఎంత కష్టపడాలా? అతను మా రాత ఎలా రాశాడని చెప్పి దేవుడిని తిడుతున్నాడు. అంటే నిజంగా దేవుడు రాస్తాడా? దేవుడు ఎవరి నుదుటున ఎవరి చేతుల్లో రాతలు రాయడు, అది అబద్ధం. నీ కొడుకు వ్యభిచారైతే ఇలా వ్యభిచార అవ్వాలని దేవుడు రాశాడంటావా? నీ కొడుకు గోండా అయితే ఫలానా వాడు గోండా కావాలని దేవుడు రాశాడా? నీ కొడుకు హంతకుడైతే వాడు హత్యలు చేయాలి అని దేవుడు రాశాడా? అంటే దేవుడు నిర్ణయించాడా హంతకుడిగా? చాలా మంది మాట్లాడేది అదే, మాది మేము నిమిత్తమత్తులం అండి, అంతా ఆడించేవాడు వాడట. మళ్ళీ మేము తోలు బొమ్మలం, ఆడించేవాడు వాడు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నాడు, దూరాన కూర్చున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నారు. పిల్లరా, ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడన్నాడట ఎవడో. తప్పును తమ మీద వేసుకోవడానికి ఇష్టం లేని ప్రతి వాడు తప్పును ఎవరి మీద తోసేస్తారు? దేవుడు ఎవరి రాతలు రాయడు, కానీ రాయమని ఒకరి చేతిలో పెట్టాడండి. ఎవరి చేతిలో తెలుసా? పిల్లల రాతలు రాసేది తల్లిదండ్రులే. పిల్లలను కనగలం కానీ వారి రాతలను కనగలమా అన్నారు చూసారా తల్లిదండ్రులు. నిజంగా వాళ్ళ రాత రాయవలసింది తల్లిదండ్రులే. మేమేంటండి వాళ్ళ రాతలు ఎలా రాస్తామండి అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులుగా మేము వాళ్ళ రాతలు ఎలా రాస్తామండి అని మీరు అనుకుంటున్నారేమో. పిల్లలకి ఇవ్వబడినటువంటి మెదడండి చాలా షార్ప్గా, చాలా పవర్గా ఉంటుందండి మెదడు. నేర్చుకోవడానికి అనువైన వయసు ఏదంటే పసితనమే. 40 ఏళ్ళు పైబడ్డాయి నాకు. ఇప్పుడు అన్నీ నేర్చుకోవటం అవ్వదు, ఎందుకంటే బోలెడు చెత్త మైండ్లో ఉంది, బోలెడు టెన్షన్స్, బోలెడు బాధ్యతలు, బోలెడు మ్యాటరు.
ఇప్పుడు నన్ను ఏదో ప్రపంచ జ్ఞానం నేర్చుకోమంటే కొద్ది కష్టమే. కానీ పిల్లల మైండ్లో ఏముండదు. మీరు ఏది చెబితే అది రాయబడుతుంది, మెదడులో రాయబడుతుంది, ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుంచి నేర్పుము. అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక మాట వాడి మనస్సులో వేస్తున్నావంటే రాస్తున్నావు. ఎలా చెప్పగలరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, వాళ్ళ రాతలు మీరే రాయాలి. దేవుడు ఇచ్చాడు మీకు అవకాశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని. క్రీస్తు పత్రికను ఎక్కడ రాశాడట పౌలు? పరిచారకుడైన పౌలు క్రీస్తు పత్రికలను మెత్తని హృదయములనే పలకల మీద రాశాడట. ఒక సేవకుడు చేసే పనిని మొదట ఎవరు చేయాలో తెలుసా? ఇప్పుడు సంఘానికి రావాలి, ఆదివారం రావాలని ఎందుకు చెప్తుంటాం? చాలా బయట సంఘాల కంటే మన సంఘాలు దారుణంగా ఉన్నాయండి. బయట సంఘాలు మనకంటే బెటర్గా ఉన్నాయి. ఏ విషయంలో? ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండాలి అనుకుంటారు. కానీ మనలో చాలా మంది అంటే ఆదివారం వెళ్ళాల్సినంత అవసరమే ఉంది. సరే, ఆదివారం వెళ్ళాల్సిన అవసరం లేదు. సోమవారం వస్తావా? రావు. మంగళవారం వస్తావా? రావు. బుధవారం రావు. గురువారం రావు. శుక్రవారం రావు. శనివారం రావు. ఆదివారం వచ్చేసరికి మానిపోయినా పర్లేదు, ఒకరోజు వెళ్ళకపోయినా పర్లేదు. ఏం జరుగుతుందో తెలుసా? వ్రాయబడిన రాతలు చెరిగిపోతున్నాయి. ఆదివారం కనీసం వారానికి ఒక్కసారైనా నువ్వు దేవుని దగ్గరికి మానకుండా రా. దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సేవకుడు మెత్తని హృదయమును పలకల మీద ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. రాసుకోవాలి, బలంగా వ్రాయబడాలి. మనం మారాలంటే మన తలంపులకు కావలి ఉండేది, మనల్ని కట్టడి చేసేది ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యం తరచుగా వినబడుతుండాలి. పిల్లవాడికి మాటికి హెచ్చరికలు చేయాలి. వాడిని రాయి కూర్చోరన్నాను, వాడు 2 నిమిషాలు మర్చిపోయి మళ్ళీ అల్లరి చేస్తాడు. మళ్ళీ అనాలా? తప్పదు, పిల్లలంతే. మనం ఎవరు? మనం వాళ్ళకంటే దారుణం. దేవుడు మనల్ని ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మళ్ళీ అదే తప్పులు చేసే రకాలు మనం. గనుక ఎల్లప్పుడూ హెచ్చరింపబడాలా? మనం వాక్యంతో హెచ్చరింపబడాలి. ఆ హెచ్చరికలు, ఆ భయము దూరం అయితే మనం క్రానిక్ అయిపోతాం, మృగాలైపోతాం, క్రూరంగా అయిపోతాం, మన గుండెలలో అయిపోతాయి. గనుక సేవకుడు వాక్యాన్ని ఎక్కడ రాస్తానంటున్నాడు? మెదడు అనేది చాలా మెత్తటి పదార్థం అండి. మన శరీరంలో చాలా మెత్తటి పదార్థం. నిజంగా ఇంత మెత్తగా ఎందుకు ఉంటుందంటే అదొక సాఫ్ట్వేర్ అండి. దేవుడు మనకి మన బాడీలో ఇచ్చిన సాఫ్ట్వేర్ అది. అందులో ఎంత నాలెడ్జ్ని, ఎంత జ్ఞానాన్ని పొందుపరుచుకోవచ్చు తెలుసా? ఎన్ని విషయాలు పొందుపరుచుకోవచ్చు తెలుసా? కొంతమంది ఏంటేమో 2 GB, 4 GB, 100 GB, 120 GB, 1 TB. టీబీ అంటే టెరాబైట్, 2 TB, గిగాబైట్లు. వీటన్నింటిని మించి లక్షల జీబీ కలిగినటువంటిదండి మన మెదడు. ఎన్ని కోట్ల ఇన్ఫర్మేషన్ మన మెదడు పట్టుకుంటుందో తెలుసా? ఈ మెదడు, ఇంత పవర్ఫుల్ మెదడు, ఏమి రాయని ఒక పలకలాగా తల్లిదండ్రుల చేతికి దేవుడిచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జీవవాక్యాన్ని వాళ్ళ హృదయంలో పొందుపరచాలి. తల్లిదండ్రులు చేయాలి ఆ పని. ఏది మంచి, ఏది చెడు, ఏది దేవునికి నచ్చేది, ఏది దేవునికి నచ్చనిది, ఏది నీ బ్రతుకుకు క్షేమం, ఏది నీ బ్రతుకుకు క్షేమం కాదు, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6:6లో మీరు అనేక సార్లు విన్నారు. నీ హృదయంలో మొదట దేవుని ఆజ్ఞలు ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు. అంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏ సమయంలో ఉండాలి? నీవు ఇంట కూర్చున్నప్పుడు మీ పిల్లలతో ఎవరు ఉండాలి? చాలా మంది పిల్లలు జాగ్రత్త, తల్లిదండ్రులు వదిలేసి సెల్ ఫోన్ తీసుకొని తల్లిదండ్రులు రూమ్లో ఉంటే వీళ్ళు బయట ఉంటాం, తల్లిదండ్రులు బయట ఉంటే వీళ్ళు రూమ్లో ఉంటాం. తల్లిదండ్రులు గమనించండి, చాలా డేంజర్. వాళ్ళు మీకు దూరంగా వెళ్ళి ఫోన్లు చూస్తున్నారంటే నేర్చుకోకూడనివి, చూడకూడనివి, వాళ్ళ మనసులోకి ఎక్కకూడనివి ఎక్కుతున్నాయి. ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకుంటారు అనుకోకండి. ఆ ఫ్రెండ్స్ చాలు, వాడు ఫుల్గా చెడిపోయి వచ్చాడు. వాడు ఎక్కించడానికి విషయం చాలు. ఆడపిల్లలైనా ఆడపిల్లలు కదా అనుకోకండి, మహా జగత్ కిలాడీలు ఉన్నారు ఆడపిల్లలు. ఈ మాట అన్నానని ఏమనుకోకండి. ఏమనుకుంటున్నారు మీరు? గనుక ఇంట కూర్చున్నప్పుడు పిల్లలు ఎవరితో ఉండాలి? తల్లిదండ్రులు ఎవరితో ఉండాలి? పిల్లలతో ఉండాలి. తర్వాత
త్రోవలో నడిచినప్పుడు పక్కింటి ఫ్రెండ్తోనో, పక్కింటి అంకుల్తోనో, పక్కింటి ఆంటీతోనో కూడా పంపించకండి. ఆంటీలు పెద్ద యాంటీలు మీకు. మీరెళ్ళండి పిల్లలతో. పక్కింటి వాళ్ళు కూడా వద్దు, చాలా డేంజర్ తెలుసా మీకు. మీ పిల్లలతో మీరు త్రోవలో నడుచున్నప్పుడు మీరే ఉండండి. తర్వాత పండుకునేటప్పుడు మీరే ఉండండి, మీరే పడుకోబెట్టండి, మీ దగ్గరే పడుకోబెట్టండి, వాళ్ళని మీరే నిద్ర కూర్చోండి. ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటది, పిల్లలకి సెపరేట్ బెడ్రూమ్ ఇవ్వాలి, తల్లిదండ్రుల దగ్గర పడుకోబెట్టుకోకూడదు. ఆ మైండ్లో ఇంకో దరిద్రం ఉంది, అందుకే అలా చెప్తుంది. కానీ తప్పది. వాళ్ళకి సెపరేట్ బెడ్రూమ్ ఇచ్చి మీరు సెపరేట్ బెడ్రూమ్లో పడుకుంటే పిల్లలకి మైండ్ ఎదగలేదా? వాళ్ళ అమ్మ మాకు భయం, సెల్ ఫోన్ ఇవి మాకు అంటారు. లేదంటే ఇంకోటి అవసరం లేదు, పిల్లల్ని మీతో పాటే పడుకోబెట్టండి. ఎందుకు? తిరిగి లేచినప్పుడు కూడా మీరు వాళ్ళతో ఉండండి. వారి హృదయంలో మీరు దేవుని వాక్యాన్ని రాయాలి. వాళ్ళ రాత మీరే రాయాలి. ఎప్పుడైతే బాలుడు నడవలసిన త్రోవను మెత్తటి హృదయాల మీద రాశారో వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. అలా చెయ్యకుండా తీరావాడు చెడిపోయిన తర్వాత ఆ నేరాన్ని తిరిగి మరలా ఎవరి మీద మోపుతున్నారు? ఆయన రాశాడట ఆ రాత. నిన్ను బాగా తన్నమని రాశాడా? మెడబెట్టుకొని బయటికి గెంటేయమని ఆయన రాశాడా? నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయమని ఆయన రాశాడా? బతికొండగానే వెళ్ళి చితి మీద పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి తగలబెట్టమని ఆయన రాశాడా? బతికొండగానే గుంట తీసి గుంటలో వేస్తున్నాడు ఒకటి తల్లిని, మొన్న వీడియో చూశాను. అలా చేయమని ఆయన రాయాల, నువ్వు రాసుకున్నావు. నువ్వే బ్రతికొండగా శ్మశానంలో తగలబెట్టే పని వాడు చేస్తున్నాడంటే ఆ రాత నువ్వే రాశావు. వాక్యం బదులు ఏం పెట్టావు? చాలా మంది తల్లిదండ్రులు ఏం పెడతారు తెలుసు, ఎప్పటికీ మనం ఎలా బతకొచ్చురా, బ్రతకడం గురించి ఇబ్బంది పడకు, దేవుని పని ముఖ్యంరా, దేవుని పనిలో ఉండాలిరా, ఇది నేర్పరండి. ఒకరికి చేయి చాచకూడదు. అసలు నువ్వు ఒకరికి చేయి చాచకుండా భూమి మీద బ్రతకడం సాధ్యమవుతుందా? మనిషి అంటేనే సంఘజీవి, ఒకరు మీద ఒకరు ఆధారపడి జీవించాలి. ఒకరికి చేయి చాచొద్దు, ఒకరి దగ్గర అడుక్కోవద్దు. నువ్వెళ్ళి అడుక్కోవచ్చు. ఎక్కడ నీ బాస్, నీ పైన బాస్ ఉంటాడా? ఇలా చేతులు కట్టుకుంటాడు, చేతులు తీయడం. ఏమండి, మనం ఒకరికొకరు లోబడి ఉండడం అనేది దేవుడు సంఘానికి ఇచ్చిన నియమం. అది గనుక డబ్బుంటే గౌరవం, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, చివరికి వాక్యాన్ని కూడా లెక్క చేయకుండా ముందు స్టాండర్డ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? దానివల్ల వాళ్ళ జీవితాలు ఎటుపోతున్నాయి తెలుసా? ఏండి, నేను బీఈడి చేశాను, నేను బ్రతకట్లేదు అనుకుంటున్నారా? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఇంకా చెప్పమంటారా? నెలకి 1,20,000 కడుతున్నానండి. ఏ ఒక్క నెలలో కూడా ఈఎంఐ మిస్ అవ్వలేదు. నేను ఒక్కడి మీద ఆధారపడ్డాను. ఎవరైనా తెలుసా? నాకు తెలియదు. నేను కావాలని నా సొంత అప్పుల్లోకి నేను వెళ్ళలేదు. నీ పని కోసమే పెట్టుకున్నా. నువ్వు నా మీద ఆనుకో, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అన్నావు గనక నీ మీదే వేస్తున్నాను. టెన్షన్ పడితే ఒక 2 లక్షలు నాకు అప్పు తగ్గితే టెన్షన్ పడదాం, తగ్గుద్దా? టెన్షన్ పడితే బీపీ షుగర్లు వస్తాయి, అప్పు తగ్గదుగా. అందుకని ఆయన మీద వేసేసి వెళ్ళిపోతున్నాను. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేదండి, చాలదా? కనుక దేవుని కోసం బ్రతకాలి, అది పిల్లలకు నేర్పాలి. కానీ తల్లిదండ్రులు ఆస్తులు ఉండడం ముఖ్యం, కాస్త ఆధారం ఉండడం ముఖ్యం. ఇలా నేర్పటం వలన మొత్తం నాకే ఇవ్వాలి కదా, చెల్లెలకి ఎందుకు ఇచ్చావు అని తల్లిదండ్రులు ఇద్దరిని చెరుకు తోట అనుకుంటా, విజయనగరం జిల్లా అది. విజయనగరం జిల్లాలో పొలానికి తీసుకెళ్లిపోయి తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపాడు. ఎవరిని? తల్లిదండ్రులు. ఈ రాత ఎవరు రాశారు? వాళ్ళే. ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడండి. ఈ రాత ఎవరు రాశారు చెప్పండి మీరే? తల్లిదండ్రులే. వాడికి డబ్బు ముఖ్యం, ఆస్తి ముఖ్యం అని నేర్పారు. వాళ్ళు ఏది చేశారో వీడు కూడా అదే చూస్తాడు కదండి. ట్రాక్టర్తో తొక్కించి అనాథాశ్రమాల్లో విడిచే వాళ్ళని చూసాం. వాళ్ళన్నా ఎక్కడో చోట బ్రతుకుతారులేని వదిలేశారు. వీడేం చేశాడు? ఏకంగా ట్రాక్టర్తో తొక్కించి చంపాడు. మరి నువ్వు చిన్నప్పటి నుంచి పెంచి పోషించావు, నీ పాలు తాగారు, నీ చేతి గోరుముద్దలు తిన్నారు, నీ కష్టంతో పెరిగారు. మరి వాడు ఎందుకు చంపాడు? నువ్వు పాలు పోసి పెంచావు, వాడు ఎందుకు పామయ్యాడు? పాలు పోసిన ఆ చేతితోనే ఏం పోయాలి, ఏం రాయాలి? వాక్యం అనేటువంటి జీవవాక్యం అనే పాలు పోయాలి, నిర్మలమైన వాక్యం అనే పాలు పోయాలి. అది పోయలేదు, దానివల్ల ప్రాణాలు తీశాడు. అందుకేనండి కొడుకులను కనకూడదండి, కూతుర్లు కనాలండి అని చాలా మంది అంటారు. కూతురు లేదు గొప్పోళ్ళు అనుకుంటున్నారు కదా. ముసలోళ్ళు అయిపోయారు, చేతులు వణుకుతున్నాయి. తండ్రికి ఏమి చేయలేని పరిస్థితి. వయసులో ఎవరినైనా కంట్రోల్ చేస్తాడు, బాగా వృద్ధుడైపోయిన తర్వాత చేతులు వణుకుతున్నాయి. కూతురు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఆస్ట్ పేపర్లు రాయించుకొని వచ్చి చేతులు వణుకున్న తండ్రి చేతులు బలంగా పట్టుకొని లాగి ఆడ ముద్ర వేసేసి, ఏలు ముద్ర. కూతురు ఆస్ట్ పేపర్ మీద ముద్ర వేయించుకొని ఇక జావండి అని వెళ్ళిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు మంచి శాలరీలతో ఉండాలని, లేదంటే వాళ్ళు ఏమాత్రం కష్టపడకుండా బ్రతకాలని మీరు ఆరాట పడుతున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు,
వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మిమ్మల్ని ఏం చేస్తారు? అసలు చచ్చిపోతే పరలోకం వెళతారా? మీరు ఇవ్వవలసిన నిజమైన ఆస్తి వాడు కాలు మీద కాలు వేసుకొని ఏసీలో కూర్చొని ఉద్యోగం చేయటము, వ్యాపారం చేయటము, తండ్రిగా తల్లిగా నేను వాడికి ఆ స్థితి కల్పించి వాళ్ళు సెటిల్ చేస్తే చాలు. మీకు అవసరం లేదండి, ఆ తిప్పలు అవసరం లేదు. పడకండి, పిల్లలకి ఆస్తులు కూర్చాలని అస్సలు అనుకోకండి. ఆస్తులు కూర్చొద్దు, వాక్యం అనే ఆస్తి ఇవ్వండి చాలు. మా నాన్న మాకేమి ఇవ్వలేదండి. కోట్ల రూపాయలు ఇచ్చాడా, లక్షల రూపాయలు ఇచ్చాడా? అలాగని మా నాన్నకి మా అమ్మకి మేమేం వ్యతిరేకుల వైపు వాళ్ళు వదిలేసామా? వదలరండి. వాళ్ళ హృదయాలలో వాక్యము మంచి పెట్టండి చాలు. పిల్లల హృదయాల్లో మంచి. బ్రతకడానికి ప్రతి వాడికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు, శక్తినిస్తాడు, దేహాల్లో జ్ఞానం ఇస్తాడు, మెదడుకి బ్రతకొచ్చు. దేవుడు తోడుగా ఉంటాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని పనిలో ఉండు. నీకు కావలసిన వాటిని దేవుడు నీకు కష్టం లేకుండా ఆయన సెటిల్ చేస్తుంటాడు. చాలా మంది మేము కష్టపడకపోతే మాకు దిక్కు ఎవరు లేరు. మీకు దిక్కు లేరని ఎవరు అనుకుంటున్నారు? మీ తండ్రి ఎవరు? మీ దేవుడు ఎవరు? మీరు అవన్నీ ఆలోచించొద్దు. ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి. మీ పిల్లలకు కూడా అదే చెప్పండి. మీరేమి ఈ ప్రపంచంలో ఒంటరి వాళ్ళు కాదు, ఈ విశ్వంలో మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీ తండ్రి మీకు తోడున్నాడు. ఆస్తులు సంపాదించి కోటీశ్వరులుగా కనపడాలని అసలు అనుకోకండి. అది వృధా ప్రయాస, గాలికై ప్రయాస పడడం. ఈ భూమి మీద దేవుడు పని చేస్తూ అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండండి. మీకు అవసరమైతే ఇల్లు కూడా దేవుడు ఇస్తాడు. మీకు అవసరమైతే వాహనం దేవుడు ఇస్తాడు. దేనికి? దేవుని పనిలో మీకు అవసరమైనవన్నీ ఆయన ఇస్తాడు. డబ్బు మీద ఆశ కల్పించకండి. మీరు 1 కోటి రూపాయలు ఇస్తే వాడు దాన్ని 4 కోట్లు చేయాలనుకుంటాడు. మీరు 1 లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగంలో పెడితే వాడు తన పిల్లల్ని 4 లక్షల జీతం అలా పెంచుతాడు. కానీ వాళ్ళ ఆత్మ నశించిపోతుంది. అలాగని ఏదో మంచి ఉద్యోగాల్లో మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేక చెప్పట్లేదు. మీరు ఏదైనా చేయండి, కానీ దేవుని పని కోసమే చేయండి. దేవుని వాక్యం విడిచిపెట్టో, దేవుని పని విడిచిపెట్టో బ్రతకడానికి ప్రాకులాడడం వలన ఇటు తల్లిదండ్రులుగా మీ మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, దేవుని మీద ప్రేమ ఉండదు. ఈ భూమి మీద గొప్పగా బ్రతకాలని మాత్రమే చూస్తారు. మీరు దేవుడి మీద ఆధారపడండి. దేవుని పనికి కావలసినవన్నీ ఆయన ఇస్తుంటాడు. ఎక్కడి నుంచి రావాలో ఆయన చూసుకుంటాడు. మీరు బాధపడకండి, భయపడకండి. మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు మాలాగే ఇలాగే ఉండాలనుకోకండి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు సుఖపడుతున్నారని మాత్రం భ్రమపడకండి. ఓకే, తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా వాక్యము ప్రకారము బ్రతికితే ఎంత లాభమో, తండ్రిగా మీ మీద ఆనుకుంటే ఎంత క్షేమమో వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మా నిజ జీవితాల్లో కూడా చూస్తున్నాం. ఇదిగో నాయనా, పసిబిడ్డలు ఏమీ రాయని మెత్తటి హృదయములు మరి తల్లిదండ్రుల చేతుల్లో ఉంచబడ్డాయి. రాత రాయవలసింది వాళ్ళే. జీవవాక్యమును రాత వ్రాస్తే నిత్య జీవమును పంట కోస్తారు. లేదు లోక సంబంధమైన విషబీజాలు నాటితే నాశనమును పంట కోస్తారు. తల్లిదండ్రులుగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దే తల్లిదండ్రులే నిర్లక్ష్య నీడలు, నిర్లక్ష్యపు నీలి నీడలు వారి బ్రతుకులలో ఉంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయని నా బాధ్యతగా మీ పిల్లల్ని హెచ్చరించాను. మీ వాక్యంతో, మీ జ్ఞానంతో వాళ్ళు ఎదుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.